సార్ ఈ 6 గ్యారంటీలు ఎన్నికల ముందు ప్రకటించడము కాంగ్రెస్ పార్టీ చేసిన మైనస్ అనుకోవచ్చు. మీకేం కావాలి కోరికలు అంటే ప్రజలు ఏ ఒకటి కొత్తనే ఉంటారు. చూసుకోండి అలా ఆదాయాలు. ఎందుకంటే మంత్రులందరూ సపోర్ట్ గా లేరు రేవంత్ రెడ్డికి, మంత్రులందరూ కూడా న్యూట్రల్ గా ఉన్నారు అనే మాట కూడా బాగా వినిపిస్తుంది. ఇది మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరే విధంగా ఉంది సార్. వాళ్ళు ఇచ్చిన 6 పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయాల్సిన అవసరం ఉంది. నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తీన్మార్ మల్లనని రేవంత్ రెడ్డి ఒక వెపన్ గా యూజ్ చేస్తున్నా అనుకోవచ్చు. విఫలంగా ఉపయోగించుకుని అనిపించుంటాడా? బీసీ గణన సరిగా చేయట్లేదు మీరు కవిత కూడా మాట్లాడు. గణన సరిగా చేయలేదని చూసిందా? ఈసారి నేను కొడితే మామూలుగా ఉండదు, దిమ్మ తిరిగిపోతుంది. అరే ఆయన దెబ్బ కొడతాను అని నువ్వు శాసనసభ్యురా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మన గెస్ట్ ఉమ్మడి రాష్ట్ర హోంమంత్రి వర్యులు మైసూరారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగుంది. ఆరోగ్యం బాగుందా సార్? బాగుంది. సుదీర్ఘ రాజకీయ నాయకుల్లో మీరు ఒకరు సార్. రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు రాజకీయాల నుంచి కొద్ది సంవత్సరాలుగా దూరంగా ఉన్నారు. సో ఇప్పటికీ రాజకీయాలు ఫాలో అవుతున్నారా సార్? అవ్వాల్సిందే, తప్పదు కదా సార్. తెలంగాణ రాజకీయాల ముందుగా మనం మాట్లాడుకుందాం సార్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరు ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు పనితీరు అని అంటే వాళ్ళు 6 హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చుకున్నప్పుడు ఈ రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ చూసుకున్నారో లేదో తెలియదు. కానీ తీరా అధికారానికి వచ్చిన తర్వాత యంత్రాంగం వస్తుంది కదా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన అంకెల ప్రకారము దాదాపు 45,000 కోట్ల రూపాయలు పాత ప్రభుత్వం చేసిన అప్పులకు కంతులు వడ్డీలు కట్టాల్సింది వస్తుంది. అది పోను మిగిలిన డబ్బులో 60% జనరల్గా జీతభత్యాలకు పెన్షన్స్కు పోతుంది. పోతే డబ్బు చాలా తక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఇచ్చిన 6 పథకాలు అమలు చేయాలంటే వాళ్ళు కూడా అప్పులు చేయాల్సిన అవసరం ఉంది. అప్పులు చేయకుంది ఆ పథకాలు అమలు కావు. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేశారనుకోండి, ఇది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితేనేమి, పెన్షన్లది అయితేనేమి, సిలిండర్లు ఇవ్వటం అయితేనేమి, రుణమాఫీ చేశారు సార్. పెన్షన్ల విషయం పక్క పెడితే ఫ్రీ కరెంట్ చాలా కుటుంబాలకు వస్తున్నాయి సార్. కొన్ని కోట్ల కుటుంబాలకి ఫ్రీ కరెంట్ అనేది వస్తుంది, గృహజ్యోతి పథకం. అవును, వస్తుంది. అది దానికి విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సింది ఉంటుంది. అవును సార్. ఇవైతే ఇవి ఉన్నాయి కదా, రుణమాఫీ చేసేటప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎందుకు అని అంటే వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఫిక్స్ చేసినారు. గైడ్లైన్స్ ఫిక్స్ చేసినప్పుడు గైడ్లైన్స్లో ఇమడాల్సింది ఉంటుంది. ఇమడలోనలకు మీరు నేను ఆర్థికంగా ఒకటిగానే ఉంటాం. ఉండినా కానీ మీకైతే రుణమాఫీ అవుతుంది, నాకు కాదు, ఏదో ఒక లోపం ఉంటుంది గైడ్లైన్స్లో, ఇవ్వలేదు. టెక్నికల్ ప్రాబ్లం. ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల, సాంకేతిక కారణాల వల్ల కొందరికి పంట రుణం అవ్వలేదు. కేవలం 21,000 మందికో ఎంతమందికో అబ్బింది. అందువల్ల వాళ్ళల్లో రైతుల్లో సంతృప్తి అనేది లేదు. వచ్చిన వాళ్ళు ఏమో తీసుకున్నారు డబ్బు, రానోళ్ళు అసంతృప్తితో ఉన్నారు. అలాగే మిగతా పథకాలు కూడా రైతు భరోసా అంటున్నారు. రేపు సేద్యం చేసే భూములకే అని అంటారు. ఆ సేద్యం చేసే భూములకు కూడా మరి ఎన్ని ఎకరాలు పెట్టుకుంటారో, ఎంత పెట్టుకుంటారో, అవి ఎలాగ అందిస్తారో వాళ్ళ అంకెలు సంఖ్యలు చేసి అందించాల్సింది ఉంది. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొందరికి అబ్బుతాయి, కొందరికి అబ్బవు. ఈ అబ్బనప్పుడు మాకు అందలేదని నైరాశ్యం ఉంటుంది. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ ఉదయం లేచినాళ్ళ నుంచి 6 హామీలు అంటే ఏమైనాయి, అది రాలేదు, ఇది రాలేదని నిత్యం తప్పులు పడుతున్నారు. సహజమని అనుకోండి, ప్రతిపక్షంలో ఉన్నాక వాళ్ళు విమర్శలు చేయడం అనేది సహజమే. అందువల్ల ఈ పథకాలు అమలు చేసినా కొంత మేర అసంతృప్తి అనేది ఉంది. సార్ ఈ 6 గ్యారంటీలు ఎన్నికల ముందు ప్రకటించడము కాంగ్రెస్ పార్టీ చేసిన మైనస్ అనుకోవచ్చా సార్? చూసుకోండి అలా ఆదాయాలు. ఎందుకంటే ఇది చాలామంది ఆదాయం చూసేది తెలియదు. ఈ పార్టీల్లో కూడా ఉండే వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులకు రెవెన్యూ ఏ విధంగా వస్తుంది, ఎంత వస్తుంది అనేది తెలియాలి. ఈ సంవత్సరం రాదు.
ఇప్పుడు కూడా నిన్న బడ్జెట్ ప్రజెంట్ చేసినారు కేంద్రంలో. యాక్చువల్గా 22, 23ది యాక్చువల్ అకౌంట్స్ వచ్చినాయి, 34 లక్షల కోట్లు వచ్చినాయి. కానీ అంచనాలు ఏమి వేసినారు, 50 లక్షల కోట్లకు ఆదాయం వస్తుందని వేసినారు. 50 లక్షలు రాదు, యాక్చువల్ అకౌంట్స్ చూస్తే తెలుస్తుంది ఎంత వస్తుంది. దాన్ని బట్టి వీళ్ళు హామీలు ఇచ్చుకోండి. అలా వాళ్ళు పథకాలు అమలు చేసినది కూడా ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసుకోండి. అలా ఇవన్నీ చూసుకోవాలంటే కొంచెం బడ్జెట్ మీద అవగాహన ఉన్నోళ్ళు, సాంకేతిక పరంగా, ఆర్థిక పరంగా సాంకేతిక నిపుణులు వాళ్ళు పరీక్ష చేయాలి. సో అవగాహన ఏమవుతుంది అంటే ఈ అడ్వైజర్స్ని కన్సల్టెంట్స్ని పెట్టుకుంటున్నారు. వాళ్ళకి రెవెన్యూ, ఈ పథకాల మీద ఎలా ఖర్చు అవుతుంది వీటి మీద అవగాహన ఉండదు వాళ్ళకు. వాళ్ళు కేవలం వాళ్ళ ఎంప్లాయీస్ను నియోజకవర్గాలకు పంపించడము, మీకేం కావాలి కోరికలు అంటే ప్రజలు ఏ ఒకటి కోరుతానే ఉంటారు. కోరినప్పుడు అవన్నీ కోర్డీకరించి ఏదో 6 సూత్రాలు, అప్పుడు నవరత్నాలని జగన్మోహన్ రెడ్డి గారి పీకే అన్నప్పుడు, ఇక్కడ కనుమూలలో ఏదో అతను ఉన్నాడు, అతను 6 గ్యారంటీలో అని పెట్టారు. ఇట్లా పెడతారు. వాళ్ళు అనౌన్స్ చేసినాక ఈ అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. వాళ్ళకు అవగాహన లేక వాళ్ళు ఏదో ఒకటి ప్రజలు చెప్పిన కోరికలన్నీ చెప్తారు. ప్రజలు ఏమవుతుందంటే ఇంకా మాకు రాలేదని అసంతృప్తి ఉంటుంది. సార్ ఈ 6 గ్యారెంటీలు కాకుండా ఇంకా చాలా చెప్పినారు సార్. చదువుకునే అమ్మాయిలకు ఫ్రీ స్కూటీలని, పెళ్లికి తులం బంగారం అని, ఇవన్నీ కూడా చెప్పినారు. మహిళలకు 2500 ఈ 6 గ్యారెంటీల్లో ఉంది. అది కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి సార్. చెప్తున్నాను కదా, నిధులు లేవుతో అల్లాడుతున్నారు. అది సమస్య. ఇవ్వకపోతే ఈయనక చెప్పినారు ఇవ్వలేదు అనేది అసంతృప్తి ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లోపం అంటారా సార్ ఇదంతా? అప్పుడు పార్టీగా వ్యవహారాలు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా అవగాహన లోపం అంటారా? ముఖ్యమంత్రిగా అవగాహన లోపం అంటాము. అది గతంలో జరిగింది. పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళకంత ఈ రెవెన్యూ పద్ధతుల గురించి, వ్యయాల గురించి వాళ్ళ దగ్గర సరైన యాక్చువల్ అకౌంట్స్ ఉండవు. ఈ పార్టీలోనూ, రాజకీయ పార్టీలోనూ ఉండరు. ఎవరో ఒకరు ఇద్దరు తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ అందరికీ తెలియాలని లేదు. లేనప్పుడు వీళ్ళు వచ్చిన అడ్వైజర్స్ వాళ్ళు అంటే ప్రజల నాడిని బట్టి ఏ స్కీములు చెప్పి ఇస్తారు. ప్రజలు ఇవి వస్తాయనుకుని ఓట్లు వేస్తారు. వేసిన తర్వాత నెరవేరకపోతే అసంతృప్తి చెందుతుంటారు. సార్ రేవంత్ రెడ్డిని చూసుకుంటే ముఖ్యమంత్రిగా అన్ని తానే నడిపిస్తున్నాడు, ప్రతిపక్షాల కౌంటర్ కూడా ఆయన ఇస్తున్నాడు. మంత్రులందరూ సపోర్ట్గా లేరు రేవంత్ రెడ్డికి అనే మాట కూడా బాగా వినిపిస్తుంది. ఏదో నామకే వాత్సే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే మంత్రులందరూ కూడా న్యూట్రల్గా ఉన్నారు. మీరేమంటారు సార్? ఇవి మామూలుగా కాంగ్రెస్ పార్టీలో అంతే, ఎప్పుడైనా ఉండేదే, సహజంగా ఉండేదే. హైకమాండ్ ఉంటుంది, వాళ్ళు పిలిపిస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఎవరు అసంతృప్తి చెందినా ఏదో బుజ్జగించి ఏదో కార్యక్రమాలు ఉంటాయి. అది రొటీన్గా కాంగ్రెస్ పార్టీ వ్యవహారము. మంత్రులు రీజనల్ పార్టీస్లో వేరు సమస్య. ముఖ్యమంత్రి ఒక్కడే ఉంటాడు. ముఖ్యమంత్రి చెప్పిందే వేదము. క్యాబినెట్లో అయినా అంతే, శాసనసభలో వాళ్ళ పార్టీలో అయినా అంతే. తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కూడా ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి ఏం ఆదేశాలు వస్తాయో సెక్రటరియట్లో పనులు జరుగుతాయి. అట్లా కలెక్టర్ల దగ్గర పనులు ఉన్నా కానీ ముఖ్యమంత్రి ఆఫీసు నుంచే రావాలా. ముఖ్యమంత్రి ఆఫీసులో 4-5 సెక్రటరీలు ఉంటారు. ఆ సెక్రటరీలు క్యాబినెట్ పోర్ట్ఫోలియో అలాట్ చేసినట్టు 4-5కి నువ్వు ఈ క్యాబినెట్ ఈ శాఖలు చూడు, నువ్వు ఈ శాఖలు చూడు, నువ్వు ఈ శాఖలు చూడు అని వివిధ శాఖలు కేటాయిస్తారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ప్రభుత్వం యంత్రాంగం కూడా నడుచుకుంటూ ఉంటుంది. అది ఎవరి వద్ద జరుగుతుందంటే రీజనల్ పార్టీస్ ఉన్న చోట అదే వ్యవహారం నడుస్తుంది. ఈ నేషనల్ పార్టీస్లో అటువంటి కోహెన్స్ ఉండదు. ముఖ్యమంత్రి మీద మళ్ళీ హైకమాండ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి ఏకీకృత ప్రాణాలను చేయలేడు. అది సహజం. అది రీజనల్ పార్టీలోనైనా అది సహజమే. బట్టి విక్రమార్క ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నా సార్. ఆశలు ఎవరికి ఉండవు. బట్టి విక్రమార్కకైనా ఉంటాయి, ఇంకొకరికైనా ఉంటాయి. అవుతారా లేదా అనేది హైకమాండ్ ఇష్టం బట్టి ఉంటుంది. సో మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఒక హోంమంత్రిగా పనిచేయడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. అప్పుడు తెలంగాణలో ఇప్పుడున్న నాయకులు అప్పుడు యాక్టివ్గా ఉన్నారా సార్? ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క ఉన్నారు కదా. బట్టి విక్రమార్క ఒక ఎమ్మెల్యే, రెడ్డి వీళ్ళంతా జూనియర్లు. అప్పుడు సీనియర్లు ఉన్నారు కదా, సీనియర్లు చాలా మంది ఉన్నారు. కొందరు చనిపోయారు. సంతోష్ రెడ్డి, డి శ్రీనివాసులు, వీళ్ళంతా ఉన్నారు కదా.
రామచంద్రారెడ్డి గారు ఆయన చనిపోయినారు. మంచి మంచి నాయకులే ఉన్నారు కదా. సో తాజాగా మీరు చూస్తున్నారో లేదో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక పోల్ పెట్టడం జరిగింది సార్. ఆ పోల్లో మీరు ఏ పాలన కోరుకుంటున్నారు, మీరు ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా లేదా ప్రజల వద్దకు పాలన కోరుకుంటున్నారా అనే పోల్కి 70% సార్ ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నామని ఓట్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే కేసీఆర్ బయటకు వచ్చి ఈసారి నేను కొడితే మామూలుగా ఉండదు, దిమ్మ తిరిగిపోతుంది, ప్రజలు రెడీగా ఉన్నారు మళ్ళీ మమ్మల్ని గెలిపేయడానికి అని చెప్పి కేసీఆర్ మాట్లాడినాడు. మీరేమంటారు సార్ దీనిపైన? అదే ఆ సర్వే నేను కరెక్ట్ అని ఎట్లా చెప్తాను. ఆ సర్వే ఎవరు చేయించినారో రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు సర్వేలు చేయించే వాళ్ళు సోషల్ మీడియా డూప్లికేట్ అంటారు. ఇది నేమ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పెట్టి అడిగి వేరే పార్టీ వాళ్ళు కూడా చేయొచ్చు. ఈ రకరకాలు ఉంటాయి. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కొంచెం అయితే జనరల్గా చూస్తే ఈ పథకాల అమలులో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వ్యతిరేకత ఉంది ప్రభుత్వానికి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది, అది కాదు నగ్న సత్యం. ఓకే, సో దానివల్ల ప్రజలు ఆ విధంగా పోల్ ఓట్ చేశారు. నేను అది పోలింగ్ కరెక్టా కాదా అని నేను విశ్లేషణ చేయడం లేదు. ఎందుకంటే ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఏమిటికి చేశారో అంత క్లియర్ కట్గా ఎవరికి తెలియవు. కాకపోతే కొంత అసంతృప్తి అయితే ఉంది ఈ పథకాల అమలు వైఫల్యం వల్ల. సెటరికల్ గా ప్రజలు కూడా పోల్ చేసి అనుకోవచ్చు, ఇంకా ఓట్ చేసి అనుకోవచ్చు. సెటైరికల్ గాని కూడా చెప్పను, అది ఎవరు చేశారో ఎందుకు చేశారో. కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవేళ తాము చేయకపోతే సర్వే సంస్థలను అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అకౌంట్ సార్, అది ఏమో అకౌంట్ పెట్టచ్చు, ఆ అకౌంట్లో ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. కాదు, ఎవరు చేసినారో ఎందుకు చేసినారో కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఉండకుండా ఉండరా. అంటే మన్నే సతీష్ కుమార్ అని ఆయన సోషల్ మీడియా చైర్మన్ ఉన్నాడు, సోషల్ మీడియా చైర్మన్ ఉన్నాడు సార్. సో ఆయనను కూడా తొలగిస్తారనే వార్త వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక పోల్ పెట్టకపోతే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేవారు కదా సార్. కాదు, మరి ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పలు సంస్థలు ఎన్నికల ముందర కూడా ఎన్నికల ఫలితాలను గురించి జోస్యం చెప్తుంటారు. అవి ఎంతవరకు కరెక్ట్ అవుతుంటాయి, ఏదో సమర్థించుకుంటుంటారు అంతే. అట్లా ఇది ఎవరు పెట్టినారో ఏం పెట్టినారో ఎవరు తెలుస్తుంది. పార్టీ చేయించింటే అది వేరు సమస్య. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయిస్తుంది, అది చేయించదు కదా. ఏ రకరకాలు ఉంటాయి, దాంట్లో మీద ఏం కామెంట్ చేస్తాం. కానీ ఆ మరుసటి రోజే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడినాడు సార్. అంటే ఇన్ని రోజులైనా ఫామ్ హౌస్ లో ఉండే ఇప్పుడు బయటకు వచ్చి కాదు, బయటకు వచ్చి మాట్లాడేది వేరు. ఆయన శాసనసభకు అయితే వెళ్ళాలి కదా. బయట మాట్లాడేది అంటే సరే బయట కాదు సార్, ఫామ్ హౌస్ లోనే. అది కాదు, శాసనసభ లేని సమయాల్లో బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాలన గురించి విమర్శించుతుంటాము. బట్ ఇన్ని రోజులు సంవత్సరంలో దాదాపు 50 రోజులు 60 రోజులు అసెంబ్లీ శాసనసభ జరిగింది. అప్పుడైతే పోలేదు కదా, శాసనసభకు అయితే పోలేదు కదా. మరి ఆయన దెబ్బ కొడతాను అని అన్నారు. ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా నువ్వు శాసనసభ రా, నీకు అన్ని లెక్కలు పద్దులు తేల్చి చెప్తాము అని ఈయన అన్నాళ్ళండి. అవన్నీ మామూలు విమర్శలు. దాంట్లో కేసీఆర్ చేసేది కరెక్టా సార్, అసెంబ్లీకి రాకుండా ఉండడం? అది శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత శాసనసభకు వెళ్ళడం అనేది తన విద్యుత్ ధర్మం. పైగా ప్రతిపక్ష నేత అయినా, ప్రతిపక్ష నేత అయితేనేమి శాసనసభ్యుడైతేనేమి ఈ శాసనసభకు వెళ్లాల్సింది విద్యుత్ ధర్మం. ఎందుకు ఎలక్షన్లో నిలబడతారు? ప్రజల తరపున మాట్లాడేది శాసనసభలో ప్రతిబింబించేదానికే కదా, శాసన వ్యవస్థలో మాట్లాడేదానికే కదా. అది చేయకుండా పక్కన మీడియాలో మాట్లాడుతుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? ఎప్పుడో లేని సమయాల్లో మీడియాలో మాట్లాడచ్చు, కానీ శాసనసభ ఉన్నప్పుడైతే శాసనసభలో మాట్లాడాలా. అప్పుడు వాళ్ళ సమాధానాలు కూడా ఏముంటాయో తెలుస్తుంది కదా. కానీ ప్రజలు గమనిస్తున్నారు సార్, కేసీఆర్ బయటికి రాకుండా ఫామ్ హౌస్కి అంకితం అయిపోయినాడు అని. అది ఉందంటారా సార్? నేను ప్రజలు గమనిస్తున్నారా లేదా అనే దానికి ఆయన అయితే ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. గమనించేది ఏముంది, అది వాస్తవం కదా అంట. దాని మీద ఎటు రియాక్ట్ అవుతారనేది తర్వాత సమాచారం ఉంటుంది. దాంతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినారు సార్, బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాళ్ళ పైన సుప్రీంకోర్టులో పట్టుబట్టిండు హరీష్ రావు. ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. వాళ్ళందరూ గోడ మీద పిల్లిలాగా ఇటు కాంగ్రెస్లో లేకుండా అటు బీఆర్ఎస్లో లేకుండా న్యూట్రల్గా ఉన్నారు. దానం నాగేందర్ కామెంట్స్ మీరు చూడొచ్చు. మహిపాల్ రెడ్డి ఆయన నువ్వు కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు అంటే నేను పెట్టుకుంటా బరాబర్, ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు. కాంగ్రెస్ పార్టీ కండువ ఎందుకు కప్పుకోవట్లే అంటే నేను ఆల్రెడీ 23 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన అంటాడు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోలేదు. ఇవి వాళ్ళు ఇప్పుడు మెజారిటీ వీళ్ళకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. వాళ్ళకు కూడా దాదాపు దగ్గరికి వచ్చినారు. 39 వచ్చినాయి సార్, వచ్చినాయి 39 వచ్చినాయి. కొందరు
ప్రజా సమస్యలు అయితేనేమి ఇతర సమస్యలు అయితేనేమి చేరింది వాస్తవమే. అది అధికారికంగా ఎక్కడా ఉండదు కదా. చేరినామని అది ఏదో కండవా కప్పింటారు పోతుంది, కానీ చేరినట్లు అధికారికంగా ఎక్కడా ఉండదు. సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారు, అది స్పీకరే పరిధిలోకి వస్తుంది, కానీ కోర్టులు ఇన్వాల్వ్ అయ్యేదానికి లేదు. కాకపోతే తొందరగా పరిష్కారం చేయండి అని చెప్పొచ్చు అంత మేరకే, కానీ పరిష్కారం కానీ స్పీకర్ తీర్మానం మీద తీర్పులు చెప్పడం కానీ జరగదు. అది స్పీకర్లకు వాళ్ళు మామూలుగా తొందరగా పరిష్కారం చేయండి అని సూచన చేయొచ్చు, అంతకంటే మించి ఏం జరుగుతుంది. సార్ ఇదే హరీష్ రావు ఇప్పుడు పట్టుబడుతుండు 10 మంది ఎమ్మెల్యేలు ఎట్లా పోతారని. వీళ్ళే కదా సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకున్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న దాదాపు 14 మంది ఎమ్మెల్యేలను కండవా కప్పించి టీడీఎల్పీని విలీనం చేసుకున్నారు, ఇది సిఎల్పీని విలీనం చేసుకున్నారు. కాదు, ఇది ఎట్టుంటుందంటే ఏదో సామెత చెప్పినట్లుంటుంది. తాతకు దగ్గు నేర్పినాడు చెవిలో పోయి. ఇప్పుడు ఆయనే చేసినారు ఆ పని. ఏమి అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేది వాస్తవమే. ఈయన ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలోకి పోయింది వాస్తవమే. ఆయన మారిన వాళ్ళను మార్చుకున్నారు. ఎవరు తప్పులు పట్టాలా? ఈ పార్టీలు మారే దాని గురించి ఎవరిని తప్పులు పట్టాలా అంట. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. వీళ్ళెందుకు సార్ ఇంత పట్టుబడుతున్నారు? పట్టుబట్టేది ఏముంది, కోర్టుకు పోయినారు. లాస్ట్ టైం కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు లైట్ తీసుకున్నారు మరి? పోయినారు. వీళ్ళు రీజనల్ పార్టీ కదా, వీళ్ళు రీజనల్ పార్టీ, వాళ్ళు నేషనల్ పార్టీ. ఎవరు ఎట్లా పోతేనే వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటే అది పెద్ద ఓషను. ఇంత దూరం దగ్గరగా సూక్ష్మమైన విషయాల గురించి పట్టించుకోరు. సెల్ఫ్ డిసిప్లిన్ కానీ కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడైతే కనుక చెప్తిని కదా, రీజనల్ పార్టీస్లో ఒక నియంతృత్వ పోకడు ఉంటుంది. అందుకు వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. కోర్టు డైరెక్షన్ ఇస్తుంది అంతేగాని కోర్టు నిర్ణయం తీసుకోలేదు. మీరేమనుకుంటున్నారు సార్, ఏం జరిగే అవకాశం ఉంది? మళ్ళీ 10 స్థానాలకు తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశమే ఉండదులేండి. ఆ లోపు 4 సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళ తీర్మానంలో ఇప్పుడు ప్రతి చోట దేశం మొత్తం మీద అదే యాంటీ డిఫెక్షన్ లా వచ్చినా కానీ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము ఎన్నో చోట్ల పార్టీలు మారుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ అదే జరుగుతుంది. కానీ ఎవరు పదవి కోల్పోయింది ఏం లేదు కదా, ఏదో ఒక విధంగా గడుపుతారు కాలం. ఓకే, సో ప్రజలకు కూడా ఈ పార్టీలు మారడము, ఎమ్మెల్యేలు నాయకులు పార్టీలు మారడం, అవినీతి చేయడం కామన్ అయిపోయింది అనుకుంటారా సార్ ప్రజలు కూడా? ప్రజలు అంటే ప్రజలు పెద్ద పట్టించుకోరు కదా. వాళ్ళకి పనులు జరగాల, వాళ్ళ కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్ళు ఆలోచించేయరు. జరగనప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. సార్ మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దగ్గర నుంచి చూసినారు, ఆ పార్టీలో చాలా రోజులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరికి ఏమైనా పోలికలు ఉన్నాయా? తేడాలు ఏమైనా ఉంటాయి? ఏమున్నాయి? ఈ పెత్తర్లామస్కు పిల్ల పండుగకు పోలిక చేయకుంటే నేనేం చేస్తాను. ఇతను రేవంత్ రెడ్డి చాలా జూనియరు. పెత్తరమాసకి పీర్ల పండుగకి పోలిక చేయమంటే ఏం చేస్తారు? ఈయన ఇప్పుడు ఈ రాజకీయాల్లో వచ్చిన ముఖ్యమంత్రి, అతను గత రాజకీయాల్లో ఉన్నాడు. ఈయనకు సంబంధం ఏముంది? ఆయనకు పాలేరు కాదు, ఆయన శిష్యులు కాదు, ఆయనకు సంబంధమే లేదు అంట. అంటే ముఖ్యమంత్రిగా ఏమన్నా డెసిషన్ మేకింగ్? ముఖ్యమంత్రులను పోల్చేదానికి అవకాశం లేదు. మీరు అడుగుతుంటారు ప్రశ్నలు, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి అంటారు, కానీ నాలాంటి వారం అటువంటి దాంట్లో సమాధానాలు చెప్పలేము. ఎందుకు చెప్పలేము అని అంటే, వాళ్ళ ఆదాయాలు వేరు, వీళ్ళ ఆదాయాలు వేరు. ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంకు 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం. 50 కోట్ల రూపాయలు. ఓకే. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులను తెచ్చి ఇప్పుడున్న ముఖ్యమంత్రులతో పోల్చమంటే ఏమని పోల్చామని చెప్పు. ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు? ఇక్కడ అక్కడ కలిపి దాదాపు 2,30,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. అంటే ఆంధ్రాది తెలంగాణ రాష్ట్రం 52 కోట్ల ఆదాయం ఎక్కడ? 2,30,000 కోట్ల ఆదాయం ఎక్కడ? వాళ్ళని ఆ ముఖ్యమంత్రి పని చేయలేదా, ఆ పని చేయలేదా అని అంటే ఎట్లయితుంది ఇది? ఇప్పుడు 50 కోట్ల నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు ఆఖరిని దిగిపోయేటప్పుడు 83లో దిగిపోయేటప్పటికి 800 కోట్ల ఆదాయం, 50 కోట్ల నుంచి 800 కోట్లకు పెరిగింది. అంటే 50, 60, 70, 80 అట్లా పెరుగుతూ వచ్చింది. అప్పుడు నువ్వు అభివృద్ధిని చూడండి. ఒకవేళ ముఖ్యమంత్రులు భారీ ఉండొచ్చు, కాసు బ్రహ్మానంద రెడ్డి, నీలం సంజయ్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, చెన్నారెడ్డి గారు, వీళ్ళంతా ఉన్నారు కదా, అంజయ్ గారు, వీళ్ళంతా ఉండినప్పుడు
అభివృద్ధిని చూస్తే నీటిపారుదల ప్రాజెక్టులన్నీ అప్పటికే పూర్తయినాయి. ఉమ్, కొత్తగా కట్టిన ప్రాజెక్టులు ఏం లేవు కదా. శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, అటు వంశధార కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, ఈ కృష్ణ డెల్టా మోడర్నైజేషన్ కానీ, గోదావరి డెల్టా మోడర్నైజేషన్ కానీ, ఆ నీటిపారుదల రంగంలో జరిగిన కార్యక్రమాలన్నీ అప్పుడే జరిగినాయి. అప్పుడే ఈ జురాల ప్రాజెక్టు కూడా అయింది. మళ్ళీ కొత్తగా ఏం ప్రాజెక్టులు కట్టినారు? ఏం ప్రాజెక్టులు కట్టలేదు. ఉమ్, పోనీ రోడ్లు చూస్తామంటే జిల్లా కేంద్రానికి అన్ని ప్రాంతాల్లో నుంచి తార్ రోడ్డు, సింగిల్ తార్ రోడ్లు వేసినారు. ఇప్పుడు కాకపోతే డబుల్ వేసిండొచ్చు, లేకపోతే కనుక 4 లేన్ చేసిండొచ్చు. అంతే కదా అభివృద్ధి చెందింది. ఇంత ఆదాయం వస్తే కూడా ఉమ్, రహదారులు చూసుకుంటే. విద్య, హెల్త్ చూసుకుంటే అప్పుడు 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏది? వైజాగ్, గుంటూరు, కర్నూలు, ఈడ ఉస్మానియా, గాంధీ, రూయా హాస్పిటల్, తిరుపతి. ఈ 5 మెడికల్ కాలేజీలు టాప్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకా కిందికి పోతే కనుక జిల్లాలు లేకపోతే ప్రతి జిల్లా కొరకు 2 డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ ఉండేటివి. ఉమ్, నియోజకవర్గానికి 2 నుంచి 3 పిహెచ్ సెంటర్లు ఉండేటివి. ఇప్పుడు ఏమున్నాయి? ఎన్ని ప్రైవేట్ ఏమన్నా వచ్చినాయి కానీ అంతకు మించి చేసింది ఏముంది వైద్య రంగంలో? ఉమ్, ఎడ్యుకేషనల్ కూడా చూసుకుంటే యూనివర్సిటీలు అయ్యే ఉన్నాయి. కాకపోతే ఏంటో చిన్నవన్నీ వేరే వేరే అనుబంధ జేఎన్టీసీలు అని అట్లాంటివన్నీ వచ్చిండొచ్చు యూనివర్సిటీలు. మెయిన్ యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఇవే కదా. కింద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే 500 ఉంటే గ్రామంలో 5వ తరగతి వరకు స్కూల్ ఉండేది. ఉమ్, అది సమితి, అప్పుడు సమతుల్యం అంటే సమితి స్కూల్ అంటాను. అవును, ఇంకా 5 తర్వాత 6వ తరగతి నుంచి ఎస్ఎల్సి వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ అంటాను. ఉమ్, మళ్ళీ ప్రీ యూనివర్సిటీ కోర్సులు ఉన్నాయి, మళ్ళీ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. ఇవే ఉన్నాయి కానీ మార్పులు ఏం పెద్ద జరగటం లేదు. కాకపోతే ప్రైవేటు అవి ఇవి వచ్చిండొచ్చు. అంటే అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరిగింది అంటే 2 రాష్ట్రాలు కలిపి చెప్తే 800 కోట్లలో జరిగింది. ఇప్పుడు మరి ఇంత 2,30,000 కోట్ల రూపాయల ఆదాయానికి పెట్టి వీళ్ళను వాళ్ళతో కంపేర్ చేయమంటే ఏం చేస్తాం? చేయలేము. ఇది కంపేర్ చేసుకోవాలి. కానీ నేను జనరల్గా చెప్పిన ఇవి చూడాలి. కానీ మురికి వ్యక్తులను ఏం చూస్తాం? ఏదో నలుగురిని పలకరించవచ్చు, నలుగురితో మాట్లాడచ్చు, భుజాల మీద చేతులు వేయచ్చు. ఒక్కరి మేనరిజమ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, కానీ డెవలప్మెంట్ ఇవి పరిపాలన సాగించడం ముఖ్యం. సార్ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఇంకా స్థాయికి సెట్ అవ్వలేదు రేవంత్ రెడ్డి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ మధ్య ట్రోల్ కూడా చేస్తున్నారు రేవంత్ రెడ్డిని. దీనిపైన ఏమంటారు సార్? అట్లనే అదేం బాగుంటుంది నేను కామెంట్ చేయడం. ఆయన వ్యవహార శైలి చెప్తుంది కదా, అట్లా కంపేర్ చేయము అంట. సార్ రాష్ట్రంలో ముఖ్యంగా సార్ కేసీఆర్ని మీరు రాష్ట్ర విభజన అప్పుడు చూసిండొచ్చు. ఆయన ముందు నుంచి మీకు పరిచయము, ఆ తర్వాత రాష్ట్ర విభజన టైంలో కూడా మీరు దగ్గర నుంచి చూసిండొచ్చు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన హ్యాట్రిక్ మిస్ అయింది. ఈసారి అయ్యేది ఉండే, రేవంత్ రెడ్డి కొట్టుకొని పోయినాడు. సో ఇక్కడ కేసీఆర్ చాలా అసహనంగా ఉన్నాడు. ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయినాడు, రావట్లేదు అనేది. మీరు ఆయన వైఖరి గురించి ఒకసారి ఏమని చెప్తారా? ఏముంది, ఆయన వయసు కూడా మీరింది. తర్వాత ఓడిపోయిన తర్వాత వెంటనే ఆయనకు ఫ్రాక్చర్ అవ్వటము, దానివల్ల 2-3 మాసాలు ఎట్లయినా కానీ రెస్ట్ తీసుకోవాల్సిందే కదా. ఇప్పుడు కొత్త రకం సర్జరీలు వచ్చినాయి, లేటెస్ట్ సర్జరీలు వచ్చినాయి, ఇమీడియట్గా రెక్టిఫై చేస్తారు, నడవగలుగుతారు. బట్ కొంచెం రెస్ట్ అనేది అవసరం కదా. అందువల్ల జరగని కొంతకాలము, 1 సంవత్సరంన్నర జరగని ఉండొచ్చులే. దానికి మనం. మీకు ఎంత జూనియర్ సార్ కేసీఆర్? నాకు జూనియర్ అని కాదు, కాంటెంపరీ పాలిటిషియన్ కిందనే లెక్కలండి. ఓకే, మీకు అంటే ఆయన మనస్తత్వం, ఆయన మెంటాలిటీ తెలిసే ఉంటుండే. కానీ ఆయన రాజకీయాలు వేరు, వేరు ఉంటుంది. అప్పుడు మేము రాయలసీమ ఉద్యమం అది తిరుగుతుంటే, ఆయన తెలంగాణ ఉద్యమం అని ఆయన తిరుగుతుండే. వేరు దారులు. సార్ గద్దర్ ఆయన చనిపోయి సంవత్సరం గడుస్తుంది. సో ఈ నేపథ్యంలో గద్దర్కి పద్మశ్రీని నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్రం ఇవ్వలేదు. వేరే మందకృష్ణకి ఇచ్చింది, ఇటు గద్దర్కి ఇవ్వలేదు. ఇదే ప్రశ్న ఒక విలేకరి బండి సంజయ్ని అడిగినప్పుడు గద్దర్ ఒక ద్రోహి, ఆయనకి ఎట్లా ఇస్తాం మేము ఇయ్యమని చెప్పి ఆయన అగ్రెసివ్గా మాట్లాడినాడు బండి సంజయ్, ఒక కేంద్ర మంత్రిగా ఉంటాడు.
ఏమంటారు సార్ దీనిపైన? అది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు గద్దరు ఒకవేళ అప్పర్ గ్రౌండ్లో ఎక్స్ట్రీమిస్టులకు మద్దతు చెబుతూ ఉండినాడు, తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయినారు. అప్పుడున్న పాలసీ ఏమి, ఈవెన్ అండర్ గ్రౌండ్లో ఉన్న నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి అది వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు మన సామాజిక పౌరునికి ఇచ్చిన రచనలే కల్పించినారు. ఆయన అదే పద్ధతి ఒకవేళ అప్పర్ గ్రౌండ్లో ఉన్నాడు, కొంచెం మద్దతుదారుగా ఉన్నాడు, ఎక్స్ట్రీమిజానికి మద్దతుదారుగా ఉన్నాడు. తర్వాత పరిణామాల్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చినాడు కదా. ఆయనకు కొత్త చరిత్ర ఉంది, అట్లా విమర్శించి ఉండకూడదు. కాంటెంపరీ పాలిటిషియన్గా లెక్కేయాల్సిందే కానీ అప్పర్ గ్రౌండ్కి వచ్చినాక అండర్ గ్రౌండ్ నుండి అదర్ యాక్టివిటీస్, అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తుంటే తప్పేననుకో. అతను ఏదో వాళ్ళకు మద్దతుగా పాటలు పాడడం అవి కళాకారుడుగా చేసినాను. తర్వాత యాక్టివ్ రోల్ రాజకీయాల్లోకి వచ్చినాక అటు విమర్శించడం మంచిది కాదు సార్. పద్మశ్రీ అవార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కానీ ఒక కమిటీ వేసి ఇస్తుంది సార్. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు సార్ ఒక పద్మశ్రీ ఇవ్వాలంటే? ఇవి రకరకాలు ఉంటాయి, అర్హతలు ఉంటాయి, కొంత సిఫారసులు ఉంటాయి, రకరకాలుగా వస్తాయిలే. అక్కడ కమిటీ ఇష్టం అనుకోండి, ఇచ్చిందో లేదో, ఇవ్వకపోయినంత మాత్రాన్ని విమర్శించాల్సిన అవసరం ఏముంది సార్? అలాగే తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన 1 year తర్వాత నుంచి బీసీ నినాదం బాగా వినిపిస్తుంది సార్. బీసీల ముఖ్యంగా బీసీ సీఎం నినాదం వినిపిస్తుంది. ఇక ఓసీలది కాదు, బీసీ రాజ్యం ఏలాలా, బీసీ ముఖ్యమంత్రి కావాలా తెలంగాణలో అని తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు, ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళని వేసుకొని సభలు పెడుతున్నారు. తాజాగా వరంగల్లో కూడా బీసీ గర్జన జరిగింది సార్. నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇది నిజం అనుకోవచ్చా, లేకపోతే ఇదేదైనా తీన్మార్ మల్లన్నని రేవంత్ రెడ్డి ఒక వెపన్గా యూజ్ చేస్తున్నా అనుకోవచ్చా? ఆయన వెపన్గా ఉపయోగించుకొని ఆయన తిట్టించుకుంటాడా? సరే, వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్ స్వతంత్ర భావాలు ఉన్న వ్యక్తులు, తీన్మార్ మల్లన్న కానీ వాళ్ళందరూ, కృష్ణయ్య కానీ కొంత స్వతంత్ర భావాలు ఉన్న వాళ్ళు బీసీ కార్డు మీదనే ఎదిగొచ్చిన నాయకులు. వాళ్ళ కోరికలు ఉంటాయి సహజంగా. తీన్మార్ మల్లన్న ఇప్పుడే పట్టుకోండి సార్ బీసీ నినాదం. అంతకుముందు కాంగ్రెసే కదా ఎమ్మెల్సీ ఇచ్చింది ఆయన. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎప్పుడైనా కాంగ్రెస్ ఎమ్మెల్సీ పార్టీలో ఉండి పార్టీ ముఖ్యమంత్రిని విమర్శించడం మంచి సాంప్రదాయం కాదు, ఇండిసిప్లిన్ అంటారు. సరే, వాళ్ళ బీసీ నినాదం మీద ఎదిగిన వ్యక్తులే కాబట్టి ఆ కార్డు మీదనే వాళ్ళకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చింది. సరే, ఆ నినాదం ఏదో మాట్లాడచ్చు, కానీ ముఖ్యమంత్రిని విమర్శించడం అంత భాగం కాదు. బీసీలకు మంచి జరగాల, మేలు జరగాల అని కోరడంలో తప్పేం లేదు. రేవంత్ రెడ్డి లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి అని ఆయన మాట్లాడుతుండ్రు. మాట్లాడచ్చు, ఆయన మాట్లాడేదానికి నేనేం జవాబు చెప్తాను చెప్పు. ప్రజలు ఓట్లు వేయాలి కదా, ఎవరికి ఓట్లు వేస్తారో ఏమో, అది అప్పుడు పరిస్థితి. అంతేగాని ఆయన శాపనార్థాలు పెడితే అయ్యేటి కాదు, ఇంకొకరి శాపనార్థాలు పెడితే అయ్యేటి కాదు. అవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు మొత్తం తెలంగాణ సెంటిమెంట్, ఉద్యమం ఉధృతంగా ఉండే సార్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి బాగా ఫైట్ చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బీసీ కార్డు, బీసీ నినాదం తెరపైకి వస్తుంది. దీంట్లో ఏదన్నా ఉండొచ్చా సార్? ఇంకొక వేరే కోణం ఏమైనా ఉండొచ్చా? బీఆర్ఎస్ ని డౌన్ఫాల్, బీఆర్ఎస్ ని డైవర్ట్ చేయడానికి ప్రజల నుంచి బీఆర్ఎస్ ని ఆ విధంగా అనుకోవచ్చా? వాళ్ళ నినాదం మీద ఎదిగిన నాయకులు ఆ నినాదం మీదనే అర్హత సంపాదించుకున్నారు. సరే, ఆ నినాదం బీసీలకు మేలు జరగాలని కోరుతారు, బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరిక కదా అది. దానికి ఏముంది, ప్రజలు రేపు ఓట్లు వేస్తారు, హైకమాండ్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే బీసీ గణనకు సంబంధించి అసెంబ్లీలో చర్చ కానీ దీనిపైన కవిత కూడా మాట్లాడుతుంది. బీసీ గణన సరిగా చేయట్లేదు మీరని చెప్పి. గణన సరిగా చేయలేదని ఆమె చూసిందా? బీసీ గణన చేసినారు, ఎవరు చేయింది మేము చేసినామంటున్నారు. దాన్ని ఇంటింటికి పోయి సర్వే చేసినారు. సర్వేలో కొన్ని లోపాలు ఉండొచ్చు, కాదనిలేము. సర్వే చేసింది రేపు క్యాబినెట్లో చర్చించుతున్నారు. చర్చించినాక అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో కూడా ప్రవేశపెడుతున్నారు. బాగలేదు అని అంటే ఎట్లయితుంది? ఇప్పుడు జనసేకరణ కూడా చేస్తుంటారు, కొన్ని తప్పులు దొల్లుతాయి. కులగణనే కాదు,
జనాభా లెక్కలు తీసినప్పుడు కూడా కొన్ని తప్పులు దొల్లుతానే ఉంటాయి. ఇంకా ఏం మామూలే ఉండరు, ఎందుకంటే సర్వే చేసినప్పుడు వాళ్ళు సరిగా ఉండకపోవడము లేకపోవడము రకరకాలు ఉంటాయి. సార్ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి సార్. ఢిల్లీ ఎన్నికలు ఇప్పుడు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్లుంటుంది సార్ ఢిల్లీలో? కేజ్రీవాల్ని ఈసారి ప్రజలు నమ్ముతారంటారా? నమ్ముతారో రేపు పొద్దున్న తేలుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒకటి యాంటీ కరప్షన్ ఫ్లాంక్లో వచ్చినారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని పెట్టాలని. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వస్తే కనుక ఈ కరప్షన్ తగ్గిపోతుంది, ప్రజలు సమాచారం తెలుసుకునే హక్కు వస్తుంది అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్గా ఆయన నాయకుడిగా పనిచేస్తున్నారు. అప్పుడు ఆ కాలంలో నేను కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినాను శాసనసభలో. అది లాటరీలో వచ్చింది. బిల్లు పబ్లిష్ కాలే. లాటరీలో అయితే తగిలింది, కానీ చర్చ అయితే జరగలేదు. ఆ వారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తిరుగుతానేటప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఎవరో చెప్పారు పలానా ఆయన బిల్లు ఇంట్రడ్యూస్ చేసినారు, కానీ ఇంకా చర్చ జరగలేదు దాని మీద, ఎందుకంటే టైం పడుతుంది కదా, సీరియాలిటీ ప్రకారం వస్తుంటారు అని అంటే నాతో కలిసినాడు. అప్పటి నుంచి మా ఇద్దరికి బాగా స్నేహితంగానే ఉంటున్నాం. అప్పుడు అన్నా హజారే మూమెంట్ జరిగింది కదా ఢిల్లీలో జరిగినప్పుడు నేను అప్పుడు తెలుగుదేశం తరఫున రాజ్యసభ మెంబర్గా ఉంటుంది. నా క్వార్టర్సే ఉపయోగించుకున్నారు అంత ఆఫీస్గా నెల రోజులు. ఇట్లా ఉన్నది మంచి. తర్వాత నా రాజ్యసభ అయిపోయినాక ఆయన చీఫ్ మినిస్టర్ అయినాడు. అక్కడ కొన్ని కార్యక్రమాలు చేశారులేండి, స్కూల్లో అయితేనేమి, హాస్పిటల్లో వైద్యపరంగా అయితేనేమి, రకరకాల మహిళా కార్యక్రమాలన్నీ చేసినారు. కేజ్రీవాల్ చేసిన తర్వాత అతనికి 2వ తారీఖు నాడు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అదృష్టమో దురదృష్టమో ఇప్పుడు ఆయనకు ఈ మరక అంటుకున్నది ఒకటి. మరక అంటుకుందా సార్? అవినీతి చేసిందంటారా? సరే, ఇదేమన్నా కానీ అది విచారణ చేయాల్సింది. ఒక అవినీతి మరక అనేది వచ్చింది, అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వచ్చినారు ప్రభుత్వం. అది ప్రజలు ఎట్టుంటుంది అంటే తెల్ల షర్ట్ దొరుకున్న వ్యక్తి మీద మచ్చబడితే బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. మీరు నల్ల షర్ట్ దొరికాడు, దాని మీద కొంత మచ్చబడినా కానీ కనపడదు. ఆయన్ను అవినీతి మీద పోరాటం సాగించే వ్యక్తిగా అతనికి పేరున్నది. దాని మీద ఈ మరక అనేది వస్తుంది కదా. కేజ్రీవాల్ని ఢిల్లీ అందులోనూ ఇంకొకటి ఏమిటంటే రాజకీయ పరంగా చూసినప్పుడు కాంగ్రెస్ ఆపు కలిసి చేసినంటే వాళ్ళకు బాగుండేది. ఇప్పుడు కాంగ్రెస్ సపరేట్గా కంటెస్ట్ చేస్తుంది, ఆప్ సపరేట్గా కంటెస్ట్ చేస్తుంది. ఈ పోటీ మధ్య బీజేపీకి వచ్చే లాభం ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మైనారిటీసు, ఎస్సీలు 2 పార్టీల మధ్యన చీలుతారు కదా. చీలినప్పుడు వాళ్ళకు మేలు జరుగుతుంది కదా 3వ పార్టీకి. అది సమస్య ఢిల్లీ ఎన్నికల్లో. సార్ కేజ్రీవాల్ని ప్రజలు 10 years బ్యాక్ అంత బాగా ఎందుకు సార్ నమ్మి ఓట్లు వేసినారు? అవును, అతను ఉద్యమం చేసినాడు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చిన్నది కాదు కదా, అవినీతి నిర్మూలన కోసం యాక్ట్ కోసం పోరాటం చేసినారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా పార్లమెంట్లో కూడా ఇంట్రడ్యూస్ చేసినారు. చేసినాక ప్రజలు నమ్మినారు, 2 మార్లు వేసినారు. ఇప్పుడు ఇదొకటి మరొక వచ్చింది. అది లిక్కర్ స్కామ్లో ఆయన ముఖ్యమంత్రిగా జైలుకు పోయినాడు. ఆ పార్టీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా దాదాపు సంవత్సరం పైన జైల్లోనే ఉన్నాడు సార్. ఉన్నారు కాదనేది ఏముంది, అది ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సో భారతీయ మీద వచ్చినారులేండి. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో 2వ సారి వచ్చింది. 2 సార్లు వచ్చింది, కానీ ఢిల్లీలో మాత్రం పాగా వేయలేకపోయింది సార్. ఈసారి వేస్తుందంటారా? చూడాలి, మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, చూడాలి. అది అవినీతి మరకైతే ఉంది. సో మన తెలుగు రాజకీయ నాయకులు కూడా వేరే రాష్ట్రాల్లో పోయి బాగా ప్రచారం చేసి గెలుపులో కీలక భూమిక పోషిస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ చూసినాం మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన కీ రోల్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రచారం ఉధృతంగా చేస్తారు, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి పోయి చేస్తారు. చేసినంత మాత్రం ప్రజల నుంచి ప్రభావం ఉంటుంది సార్. వీళ్ళ ఎంతవరకు ఉంటుంది, కూటమిలో ఉన్నారు కాబట్టి చెప్తే కొందరు తెలుగు వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళ మీద ప్రభావం చూపించు. ఓకే, రైట్ సార్, ధన్యవాదాలు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.